ఈ రోజుల్లో మనకు ఏ చిన్న బాధ వచ్చినా, కెరియర్ టెన్షన్ ఉన్నా, ఆఖరికి లవ్ ప్రాబ్లమ్స్ ఉన్న చాలా మంది తమ మనసులోని అత్యంత వ్యక్తిగత విషయాలను చాట్ జీపీటీతో పంచుకుంటున్నారు. స్నేహితులకు, ఇంట్లో వాళ్లకు కూడా చెప్పని సీక్రెట్స్ అన్ని ఏఐ చాట్ బాట్కు చెప్పేసి ఊరట పొందుతున్నారు. అయితే ఇలా చాట్ జీపీటీతో మీరు మాట్లాడే మాటలు ఎప్పటికీ రహస్యంగా ఉంటాయని అస్సలు అనుకోవద్దంటో ఆ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్మనే స్వయంగా ఒక షాకింగ్ హెచ్చరిక జారీ చేశారు. ఏఐతో చాట్ చేసిన రికార్డులన్నీ చట్టపరమైన విచారణల్లో బయటకు వచ్చే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేయడంతో ఇప్పుడు యూజర్లంతా ఒక్కసారిగా అలర్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ తరం యువత చాట్ జీపీటీని ఒక డాక్టర్ లాగా, థెరపిస్ట్ లాగా లేదా లైఫ్ కోచ్ లాగా మార్చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. బంధాలలో వచ్చే గొడవలు, మానసిక ఒత్తిడి, వ్యక్తిగత నిర్ణయాలపై ఏఐ ఇచ్చే సలహాలను గుడ్డిగా నమ్ముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మనం ఒక రియల్ డాక్టర్, లాయర్ లేదా సైక్రియాట్రిస్ట్తో మాట్లాడినప్పుడు చట్టపరంగా ఎలాంటి గోప్యత ఉంటుందో చాట్ జీపీటీతో మాట్లాడే మాటలకు అలాంటి రూల్స్ ఏవీ వర్తించవని ఆల్ట్మన్ తేల్చి చెప్పారు. ఒకవేళ కోర్టులు కానీ, పోలీస్ దర్యాప్తు సంస్థలు కానీ చట్టబద్ధంగా సమాచారం అడిగితే తప్పనిసరి పరిస్థితుల్లో మీ చాట్ రికార్డులను ప్రభుత్వానికి అందించాల్సి వస్తుందని శామ్ ఆల్ట్మన్ క్లియర్గా చెప్పారు. ఇప్పటికే అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ సంస్థ దాఖలు చేసిన ఒక కాపీరైట్ కేసులో కోర్టు ఆదేశాల ప్రకారం ఓపెన్ ఏఐ సంస్థ కొంత చాట్ జీపీటీ డేటాను దాచాల్సి వచ్చింది. ఈ పరిణామంతో ఏఐ ప్రైవసీపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. లీగల్ నిపుణుల ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధమైన పనులకు సంబంధించిన సమాచారం కానీ, నేరాలకు సంబంధించిన వివరాలు కానీ చాట్ జీపీటీలో వెతికినా లేదా చాట్ చేసినా అవన్నీ భవిష్యత్తులో కోర్టులో బలమైన ఆధారాలుగా మారే అవకాశం ఉంది. అయితే దీని అర్థం ఓపెన్ ఏఐ కంపెనీ ఉద్యోగులు కూర్చొని మీ చాట్లను చదువుతారని కాదు. కానీ మనం ఎంచుకునే ప్రైవసీ సెట్టింగ్స్ ఆధారంగా ఏఐని మరింత తెలివిగా తయారు చేయడం కోసం ఈ చాట్ డేటా వారి సర్వర్లలో స్టోర్ అవుతుంది. ఈ నేపథ్యంలో సైబర్ భద్రతా నిపుణులు ప్రజలకు ఒక ముఖ్యమైన సూచన చేస్తున్నారు. చాట్ జీపీటీ అనే కాకుండా ప్రపంచంలో ఏ ఏఐ చాట్ బాట్లోనూ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐడీలు, పాస్వర్డ్లు, బ్యాంకింగ్ వివరాలు, క్రెడిట్ కార్డ్ నెంబర్లు, ఆఫీస్కి సంబంధించిన సీక్రెట్ డాక్యుమెంట్లు లాంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఏఐ బాక్సుల్లో టైప్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. సాంకేతికతను కేవలం నాలెడ్జ్ కోసం మాత్రమే వాడుకోవాలి, కానీ మన జీవిత రహస్యాలన్నీ దానికి అప్పగించేస్తే భవిష్యత్తులో చిక్కుల్లో పడక తప్పదు.